సార్ నన్ను కాపాడండి. బలవంతాన నా చేత ఈ నేరం ఒప్పించాలనుకుంటున్నాడు. చూడండి, మీరందరూ చూస్తున్నారుగా, రక్తం వచ్చేట్టు నన్ను కొట్టి ఆ నేరాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నేను ఈ నేరం ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. దుర్మార్గురాలు, చంపేశాను, నేనే చంపేశాను. ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా, ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు. వీడొక సామాన్యమైన క్రిమినల్ కాదు. తనే స్వయంగా ఒక హత్యా పద్ధతిని కనిపెట్టి దాన్ని అత్యద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒక పర్వర్టెడ్ జీనియస్. అది ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్న అమిత ఆత్మవిశ్వాసమే ఇతని పథకం వెనుకున్న ముఖ్యాంశం. ఐ నో హౌ యు డిడ్ ఇట్. నమ్మలేకపోతున్నావు కదా? I can prove this. బెంగళూరులో ఉన్న క్లాసిక్ లాడ్జ్ మేనేజరు, హార్డ్వేర్ షాప్ వ్యక్తి నీ ఫోటోని బాగా గుర్తుపెట్టారు. ఇట్స్ ఓవర్ సుమేష్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇక నువ్వే చెప్పాలి, చెప్పక తప్పదు. చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి నేను రమ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రమ్య కోరిక ప్రకారమే నేను ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరుకు వెళ్ళాను. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం. నేనేం చేయను, ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోవటం లేదు. డాక్టర్ను ఇంజనీర్ను వచ్చి చేస్తానన్న మీ నాన్న ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలంటవేంటి? నాకు తెలీదు. రాజకీయ నాయకుడు అవ్వడంతో అతన్ని చేసుకోవాలని అంటున్నారు. ఓ, చేసుకోబోయేవాడు ఎవడైనా సరే నీకు నచ్చాలి కదా? లేదు సుమేష్, నాకైతే ఇష్టం లేదు. నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను, మా నాన్న ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరిస్తున్నారు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. మనం కలిసి జీవించడానికి ఆయన ఒప్పుకోకపోతే కలిసి చనిపోతాం. రమ్య, నీకు మతుండే మాట్లాడుతున్నావా? మరి నన్ను ఏం చేయమంటావు సుమేష్? పోనీ నువ్వే చెప్పు. మీ నాన్నగారి మాటే విను. నేను బెంగళూరుకు వెళ్ళిపోయాను. తన్ని మర్చిపోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు. ఎన్ని రోజులు గడిచినా నా మనసులో తన రూపం మెదులుతూనే ఉంది. నేను వైజాగ్కి తిరిగి వచ్చాక రమ్య మోహన్లు ఇద్దరు మా లొకాలిటీలోనే ఉంటున్నారన్న విషయం తెలిసింది. మా అన్నయ్య రోజు వాళ్ళ ఇంటికి పాలు సప్లై చేసేవాడు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా పాలు సప్లై చేసే వంకతో రమ్యని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. నేను ఆమెను కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె మౌనంగా తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు నేను పాలివ్వడానికని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మోహన్ రాజకీయాల్లో ఉన్న ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేను ఈ విషయం నీకు చిలక్కి చెప్పినట్టు పెళ్లి కాకముందే చెప్పాను. అతనితో నువ్వు సుఖపడలేవు అని. ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటే నీకు తిప్పులు ఉండేవి కాదుగా. అప్పుడేమో మోహన్ మంత్రి అవుతాడు అన్నావు. ఎంతలా ఎదిరించావు. ఇప్పుడేమైంది? నా విషయంలో మీరు కలగ చేసుకోవద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలో తలదూర్చడం మనకు అనవసరం గాని పదండి, మనం వెళదాం. అయ్యో రండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఎంతగానో ప్రేమించిన రమ్య నన్ను మోసం చేసిందని తెలియగానే నేను కుమిలిపోయాను. ఆ సమయం నుంచి నేను మానసికంగా కృంగిపోయాను. డ్రగ్స్కి అలవాటు పడ్డాను. పోనీరా, మర్చిపో. అది కాకపోతే ఇంకొకటి. కానీ ఇక మీదట నువ్వు ఒక విషయం గుర్తుంచుకో సుమేష్, ఇక మీదట నువ్వు అమ్మాయిని నమ్మకురా. తన్ని కోల్పోయానన్న బాధతో నేనుండగా తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రే, నీకు కావాలంటే దాన్ని ఏదో ఒకటి చేసేయి, అప్పుడు నీ బెంగ తీరుతుంది. నీకే సహాయం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. వినోద్ ఏదో క్షణికావేశంలో అలా అన్నా నేను అది నిజం చేయాలనుకున్నాను. నా ఆలోచనలు మరింత బలపడ్డాయి. నేను ఇంటర్నెట్లోనూ బుక్స్లోనూ రెఫర్ చేసి సూసైడ్ అని నమ్మించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ చేశాను. అప్పటినుంచి మోహన్ లేని సమయంలో రమ్య దినచర్యలను నేను గమనిస్తూ వచ్చేవాణ్ణి. వాళ్ళింటి కిచెన్లో వాళ్ళు దాచిన కీని దొంగలించి దాని డూప్లికేట్ కీ తయారు చేయించాలనుకున్నాను. ఆ డూప్లికేట్ కీ చేయించిన తర్వాత ఆ ఇంటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నేను అనుకున్నాను. 2 రోజులు గడిచాక డూప్లికేట్ కీ నా చేతికొచ్చింది. ఆ తర్వాత ఒరిజినల్ కీ తీసిన చోటే పెట్టేశాను. ఈ హత్యా పథకాన్ని తయారు చేసి అమలుపరచడానికి ఎంతకాలం పట్టింది? 2.5 years. See, 2.5 సంవత్సరాలు. A long 2.5 years. That shows his deep vendetta and his commitment.
which makes him a very dangerous criminal. The plot was set, sir, and he was waiting for an opportunity. అప్పుడే మోహన్ కుమార్ బై ఎలక్షన్ కోసం నామినేట్ చేశారు. ఇదే సరైన అవకాశమని నిర్ణయించుకున్నాడు. 12వ తారీఖు బెంగళూరు నుంచి సొంత బైక్ లో బయలుదేరిన సుమేష్ మధ్యలో ఒక లాడ్జ్ లో బస చేశాడు.